హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. ఈరోజు ఒక క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దామండి. ఏ ఏజ్ వారు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లేదంటే అసలు ఫర్టిలిటీ అడ్వైస్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? దీనికోసం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నార్మల్గా రిప్రొడక్టివ్ హెల్త్ గురించి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అవగాహన అనేది ఉంటుంది. కొంతమంది ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, నెక్స్ట్ మ్యారేజ్కి ప్లాన్ చేసుకుంటున్నారు అనేవారు. వాళ్ళకి ఇది వరకు విమెన్లో అయితే ఏదైనా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉందా, లేదు బాగా ఒబీస్గా ఉన్నారు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి అంటే ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ ఒక అడ్వైస్ అయితే తీసుకోవచ్చు డాక్టర్ దగ్గర నుంచి. అదే మెన్లో వచ్చేసరికి అగైన్ కొన్ని ప్రొఫెషన్స్లో, కొన్ని జాబ్స్లో ఏంటి అంటే ఎక్కువగా హీట్ ఎక్స్పోజర్ ఉంటుంది, లేదంటే ఎక్కువ కెమికల్ ఎక్స్పోజర్ ఉంటుంది మగవారిలో. వాళ్ళు ఒక్కసారి జస్ట్ ఒపీనియన్, ఒక అడ్వైస్ వరకు డాక్టర్ దగ్గర తీసుకోవచ్చు బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ కూడాను కపుల్ 1 year ఆఫ్ కోహాబిటేషన్ కలిసి ఉన్నప్పటికీ కూడాను ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అంటే మీరు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అనేది, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని మీరు కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ విత్ గ్రోయింగ్ ఇప్పుడు ఈ పీరియడ్లో ఏంటంటే లేట్ మ్యారేజెస్ అనేవి మోస్ట్ కామన్గా జరుగుతున్నాయి. లేట్ మ్యారేజెస్కి వెళ్ళేవారు ఏంటి అని అంటే, ఇంకా మ్యారేజ్ అయ్యి 1 year అవ్వలేదు అని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఏజ్ కనుక ఒకవేళ అడ్వాన్స్డ్ ఏజ్, ఫర్ సపోజ్ విమెన్లో వచ్చేసరికి ఎనీ ఏజ్ మోర్ దాన్ 26 or 27 ఒక్క ఫస్ట్ అసలు నెక్స్ట్ మేము రిప్రొడక్షన్ కోసం ప్లాన్ చేస్తున్నాము, పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నాము అని ఒక అడ్వైస్ అయితే డాక్టర్ దగ్గర తీసుకోవచ్చు. 1 year కంప్లీట్ అవ్వకపోయినప్పటికీ పర్వాలేదు. అట్ ద సేమ్ టైం మెన్లో కూడాను ఇఫ్ ఏజ్ ఇస్ మోర్ దాన్ 30 years మగవారిలో, వాళ్ళు కూడాను ఒక సింగిల్ సెమెన్ అనాలిసిస్ అనేది ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గర కన్సల్ట్ అయ్యి చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇఫ్ ఎట్ ఆల్ మోర్ దాన్ 30 years కపుల్ ఇద్దరికిను మోర్ దాన్ 30 years ఉన్నాయి అని అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ ఒక్కసారి అసలు ఎగ్ కౌంట్ ఎలా ఉంది, స్పర్మ్ కౌంట్, సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది అని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ 2 చేసుకుంటే మంచిది. ఇఫ్ ఎట్ ఆల్ ఏజ్ పెరుగుతుంది, బాగా ఎక్కువగా ఉంది, సిమ్టమ్స్ ఏమీ లేకపోయినప్పటికీను ఏజ్ అడ్వాన్స్ అవుతుంది అని అంటే ఫస్ట్ న్యాచురల్గా ఒక 1 year చూద్దాము, తర్వాత చిన్న పద్ధతిలో ట్రై చేద్దాము, అప్పుడు ఐవీఎఫ్కి వెళ్దాము అన్నట్లు కాదు. మీ ఎగ్ రిజర్వ్ అనేది డ్రాస్టిక్గా డ్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ. అట్ ద సేమ్ టైం ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మెన్లో కూడాను స్పర్మ్ క్వాలిటీ అనేది డిక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కనుక అర్లీగా అడ్వైస్ తీసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది మంచిది. మ్యాక్సిమం ఏ ఏజ్ వరకు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అంటే, అగైన్ ఆడవారిలో అప్ టు 50 years ఆఫ్ ఏజ్, మగవారిలో 55 years ఏజ్ వరకు కూడాను ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. మీరు పిల్లల కోసం ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.